డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం వైబ్రెంట్ వంశీ గారు. నమస్తే సార్, విశ్వం అనే ఈ కాన్సెప్ట్లో చాలా మందికి ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క మైండ్ ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క సెన్సెస్ ఓపెన్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళు అర్థమవుతూ ఉంటుంది, విశ్వంతో మేము కనెక్ట్ అయ్యాము, మేము ఇప్పుడు అవేకెన్ అయ్యాము, మా సోల్ అనేది ఇప్పుడు అవేకెన్ అయ్యింది, మా ఎనర్జీ మేము ఫీల్ అవుతున్నాం, ఆ వైబ్రేషన్ ఫీల్ అవుతున్నాం, మాకు మనీ వస్తుంది, మాకు హెల్త్ వస్తుంది, మాకు రైట్ సిచ్యువేషన్స్ వచ్చాయి, నౌ వీఆర్ రైట్, నౌ వీఆర్ సెట్ అనే ఒక ఆలోచన వస్తుంది అనమాట. ఆ ఫీలింగ్ వస్తుంది. ఈ ఫీలింగ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? క్రియేట్ అవ్వడానికి ఎవరు ఏమేం చేయాల్సి ఉంటుంది? క్రియేట్ అయ్యాక స్టేజెస్ ఏ విధంగా ఉంటాయి చెప్తారా? షూర్, డెఫినెట్గా. సో చాలా మంచి క్వశ్చన్ మెన్షన్ చేశారు. ఎందుకంటే చాలా మంది కామెంట్స్ లో కూడా దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి, అవేకనింగ్ అంటే ఏంటి, దీనికి ఏమైనా స్టేజెస్ ఉన్నాయా అని చెప్పి. సో వ్యూవర్స్, మీ అందరికీ చెప్తా ఉన్నా, మేనిఫెస్టేషన్స్ 110% రిజల్ట్ రావాలి అనుకుంటే కనుక ఈ లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్ హెల్ప్తో, ఈ అనంత విశ్వశక్తి సహాయంతో మీరు దేన్ని అచీవ్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ మీలో ఒకటి జరగాలి. ఏంటి అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అన్నది జరగాలి. స్పిరిచువాలిటీ అనేది చాలా పెద్ద టర్మ్, దాని గురించి మనం రిమైనింగ్ మళ్ళీ వీడియోస్ చేద్దాము. బట్ స్పిరిచువల్గా అవేకనింగ్ అయ్యే స్టేజెస్ ఏమైనా ఉన్నాయా, అవి ఏంటి అన్నది ఈరోజు మనం క్రిస్టల్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఏంటి అంటే స్పిరిచువల్ అవేకనింగ్ స్టేజెస్. సో యూనివర్స్తో మమేకం అవ్వాలి అంటే గనక ఈ స్టేజెస్ని మనం కేమ్ అక్రాస్ అవ్వాలి, ఈ స్టేజెస్ని మనం గో త్రూ అవ్వాలి. అప్పుడే స్పిరిచువల్గా అవేకన్ అవుతాం. ఎప్పుడైతే స్పిరిచువల్గా అవేకన్ అవుతామో యూనివర్స్తో మమేకం అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ మేనిఫెస్టేషన్స్ అన్ని 110% అవుతుంది. హెల్త్, వెల్త్, కెరియర్, రిలేషన్షిప్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, స్పిరిచువల్ అవేకనింగ్ జరిగితేనే మేనిఫెస్టేషన్స్ 100% రిజల్ట్ వస్తుంది. ఇందులో స్టేజ్ 1 ఏంటంటే అన్హ్యాపీనెస్ అండ్ ఎంప్టీనెస్. మీతోనే మాట్లాడుతూ ఉన్నా, మేబీ మీకు ఆ ఫీలింగ్ ఉందా? ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. అన్హ్యాపీనెస్ అండ్ ఎంప్టీనెస్. హ్యాపీనెస్ లేకపోవడాన్ని అన్హ్యాపీనెస్ అంటారు. మేబీ మీ లైఫ్లో అన్నీ ఉండొచ్చు, హెల్త్ ఉండొచ్చు, ఫ్యామిలీలో గుడ్ రిలేషన్షిప్స్ ఉండొచ్చు, మంచి మనీ ఉండొచ్చు, బట్ లైఫ్లో ఏదో తెలియని వెలితి మీకుంటే ఉంటుంది, రైట్? అలాంటి అన్హ్యాపీనెస్ మూమెంట్ ఏదైనా ఉందా? అన్నీ ఉన్నా ఏదో లేదు అన్న ఫీలింగ్ మీకుంటే కనుక దాన్నే ఎంప్టీనెస్ అంటాం. స్పిరిచువల్గా అవేకన్ అయ్యే స్టేజ్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. సో వ్యూవర్స్ చాలామంది ఈ 7 స్టేజెస్లోనే ఏదో ఒక స్టేజ్లో 100% ఉంటారు. కంప్లీట్ వీడియో వాచ్ చేసే ప్రాసెస్లో మీకు అర్థమవుతుంది మీరు ఏ స్టేజ్లో ఉన్నారు. కంప్లీట్గా 7 స్టేజెస్ క్రాస్ అయి ఉన్నారా, ఆర్ ఎల్స్ నేను ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఉన్నానా, ఆర్ ఎల్స్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నానా అని మీకు 100% అనిపిస్తుంది. అలా అనిపిస్తే కనుక మీరు ఏ స్టేజ్ ఆఫ్ స్పిరిచువల్ అవేకనింగ్లో ఉన్నారో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే అన్హ్యాపీనెస్. అన్నీ ఉన్నా హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఉన్నదాంతో సంతోషంగా ఉండరు. ఇంకేదైనా వస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా, అది నాకు వస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా అన్న మైండ్ సెట్తో ఉంటారు. వాళ్ళనే అన్హ్యాపీనెస్ అండ్ ఎంప్టీనెస్ మైండ్ సెట్ పీపుల్ అంటాం. ఇది స్టేజ్ 1 అనమాట. స్టేజ్ 2 పర్సెప్షన్ షిఫ్ట్. ఎప్పుడైతే ఈ అన్హ్యాపీనెస్ స్టేజ్లో ఉంటామో, ఎంప్టీనెస్లో ఉంటామో, కొంత జీవితాన్ని మనం జీవించాక మన ఆలోచించే విధానాన్ని మనం పర్సెప్షన్ అంటాం. అది 100% షిఫ్ట్ అవుద్ది. ఇది కాదు లైఫ్, బియాండ్ దట్ ఇంకా ఉంది నాకు లైఫ్, ఇదే నేను అనుకుంటున్నానేమో, 9 to 5 నా కెరియర్, ఇదే నా లైఫ్, ఇదే నా సక్సెస్, ఇదే నా అచీవ్మెంట్ అని చాలామంది అనుకుంటా ఉన్నారు. బట్ అంతకు మించి లైఫ్ ఉందని చెప్పి వాళ్ళ యొక్క పర్సెప్షన్ అనేది షిఫ్ట్ అవుతా ఉంది. దానినే మనం పర్సెప్షన్ షిఫ్ట్ అంటాం. మేబీ మీ పర్సెప్షన్స్ మారి ఉండొచ్చు. ఇంతకుముందు మీ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే ఒక చిన్న జాబ్ వస్తే చాలు అనుకునే మైండ్ సెట్ ఉండొచ్చు. బట్ ఇప్పుడు బియాండ్ దట్ ఆలోచిస్తూ ఉన్నారా, విచ్ మీన్స్ మీ స్టేజ్ 2 స్పిరిచువల్ అవేకనింగ్ స్టేజ్లో ఉన్నారని అర్థం. ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని మీ యొక్క మైండ్ పారాడైమ్ షిఫ్ట్ చేంజ్ అయింది అంటే స్పిరిచువల్ అవేకనింగ్ స్టేజ్ 2లో మీరు ఉన్నారని అర్థం. సో ఇంతకు ముందు వరకు ఓన్లీ ఒకదానికి స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నారు. నేను ఇంతే, ఇంతకు మించి నాకు సక్సెస్ రాదు, నాకు వచ్చిన జాబే నాకు ఇనఫ్, నా ఫ్యామిలీ ఇంతే, నా హెల్త్ ఇంతే, నా కెరియర్ ఇంతే అని చాలామంది అలానే అనుకుంటా ఉన్నారు. బట్ ఎప్పుడైతే యూనివర్స్తో మమేకమయ్యే ప్రాసెస్లో పర్సెప్షన్ షిఫ్ట్ అనేది చేంజ్ అవుతా ఉంది. ఇది స్టేజ్ 2 అనమాట. స్టేజ్ 3 చూసుకుంటే సీకింగ్ ఆన్సర్స్ అండ్ మీనింగ్, విచ్ మీన్స్ ఆన్సర్స్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. అంటే ఇంకా కెరియర్ పరంగా గ్రో అవ్వడానికి, ఫినాన్షియల్లీ గ్రో అవ్వడానికి, మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మేనిఫెస్టేషన్ చేయడానికి, లేదా స్పెసిఫిక్ పర్సన్ని మేనిఫెస్టేషన్ చేయడానికి వేస్ని వెతుక్కోవడం మొదలు పెడతారు. కోట్ల రూపాయలు సంపాదించాలనే మేనిఫెస్టేషన్ పెట్టుకున్నారనుకోండి, ఆ కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలి అన్న క్వశ్చన్కి ఆన్సర్స్ని వెతుక్కోవడం స్టార్ట్ చేస్తారు.
అండ్ వాళ్ళ యొక్క మీనింగ్, అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ని తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారన్నది ఐడెంటిఫై చేసి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇప్పుడు మీ యొక్క లైఫ్కి పర్పస్ గురించి ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారా? అసలు ఈ భూమి అనే గ్రహం మీద జన్మ తీసుకున్నాక అసలు ఆ జన్మకి కారణం ఏంటి? పుడతా ఉన్నాం, పేరెంట్స్ చదివిపిస్తూ ఉన్నారు, అండ్ దెన్ విల్ గెట్ సమ్ గుడ్ జాబ్, గుడ్ మనీ, అండ్ దెన్ మ్యారేజ్ అవుతుంది, అండ్ దెన్ కిడ్స్. ఇదే లైఫా? నో. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బి యూజ్ఫుల్. నలుగురికి మనం ఉపయోగపడాలి. అసలు మీ ట్రూ మీనింగ్ ఏంటి? అసలు మనిషి జన్మ తీసుకోవడానికి మీనింగ్ ఏంటి అన్న ఆలోచించే స్టేజ్లో ఉంటే కనుక యూఆర్ ఇన్ థర్డ్ స్టేజ్ ఆఫ్ స్పిరిచువల్ అవేకెనింగ్. అండ్ ఫోర్త్ స్టేజ్ చూస్తే కనుక ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేశాక ఎక్స్పీరియన్సింగ్ బ్రేక్ త్రూస్, అంటే అచీవ్మెంట్స్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. చిన్న చిన్న మేనిఫెస్టేషన్స్ అన్ని వాళ్ళకి ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటాయి. మేబీ మీరు 1-2 years నుంచి యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతూ ఉండొచ్చు, లేదా మంత్స్, ఒక 2 to 3 months మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత చక్కగా ఆచరణలో పెడుతున్నారు అన్నది ఇంపార్టెంట్. నేర్చుకునేది ఎంత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారన్నది ఇంపార్టెంట్. మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్, సుప్త చేతనాత్మక మనసుని మీరు ఎంత వేగంగా రీప్రోగ్రామ్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ రీప్రోగ్రామింగ్ జరుగుద్దో బ్రేక్ త్రూస్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు. బ్రేక్ త్రూస్ అంటే మీరు ఏదైతే మేనిఫెస్టేషన్స్ ఇది నేను సాధించాలి అనుకుంటున్నారో చిన్న చిన్న అచీవ్మెంట్స్ వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. అలా మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే యు ఆర్ ఇన్ ఫోర్త్ స్టేజ్ ఆఫ్ స్పిరిచువల్ అవేకనింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఫిఫ్త్ స్టేజ్ ఏంటంటే డిస్ఇల్యూజన్మెంట్ అనమాట. అండ్ ఫీలింగ్ లాస్ట్, అంటే ఏదో ఒకటి కోల్పోయే ఫీలింగ్ వస్తుంది. అది జాబ్ కావచ్చు, కొంత మనీ కావచ్చు, మనం యూజ్ చేసే కొన్ని థింగ్స్ కావచ్చు. బట్ యూనివర్సల్ సైన్ ఇంతకుముందు నేను మీకు చెప్పున్నా, యూనివర్స్ మనకి ఏదైనా ఒక పెద్ద సక్సెస్తో బ్లెస్ చేసే ముందు మన దగ్గర ఉన్నది ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతుంది. అలాంటి లాసెస్ మీకు ఏమైనా జరిగితే డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్ అని యూనివర్స్ చెప్తా ఉంది. అలాంటి లాస్ మీకు ఏమైనా జరిగిందా? కంగ్రాచులేషన్స్, మీ మేనిఫెస్టేషన్స్ త్వరలో అవ్వబోతున్నాయని అర్థం. వై? బికాస్ యూనివర్సల్ యొక్క పవర్ అలానే పనిచేస్తూ ఉంది. అది ఒక సంకేతం. బిగ్ సక్సెస్ని ఇచ్చే ముందు చిన్న చిన్న అచీవ్మెంట్స్ని మన దగ్గర నుంచి లాగేసుకుంటుంది. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ డిస్ఇల్యూజన్మెంట్, ఫీలింగ్ లాస్ట్. అండ్ సిక్స్త్ స్టేజ్ వచ్చేసి డీపర్ ఇన్నర్ వర్క్. వాళ్ళకి ఇంకా ప్రపంచంతో సంబంధం ఉండదు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారు, నేను ఇలా డ్రెస్ చేస్తే పీపుల్ ఏమనుకుంటారు, నేను ఇలాంటి వెహికల్స్ని డ్రైవ్ చేస్తే పీపుల్ ఏమనుకుంటారు అన్నది ఇంకా పట్టించుకోరు. వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారంటే వాళ్ళ ఇన్నర్ వర్క్. వాళ్ళ కొరకే వాళ్ళు ఆలోచిస్తారు. 80-90% ఆఫ్ టైం వాళ్ళ కెరియర్ గురించి, వాళ్ళ సక్సెస్ గురించి ఆలోచిస్తారు, లోక కళ్యాణం కొరకు ఆలోచిస్తారు. అలాంటి మైండ్ సెట్లో మీరుంటే కంగ్రాచులేషన్స్, స్పిరిచువల్ అవేకనింగ్ స్టేజ్ 6లో మీరు ఉన్నట్టు. అండ్ ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఇంటిగ్రేషన్, ఎక్స్పాన్షన్ అండ్ జాయ్, విచ్ మీన్స్ కంప్లీట్గా అనంత విశ్వంతో మమేకం అయ్యాక, విశ్వమే, విశ్వశక్తే నాతో ఉంది అన్న మూమెంట్ పర్సన్స్ రియలైజ్ అయ్యాక ఇంకా భయం ఉండదు వాళ్ళకి. కంప్లీట్ హ్యాపీనెస్, జాయ్, పీస్ఫుల్గా ఉంటారు. వై? బికాజ్ ఈ అనంత విశ్వమే వాళ్ళ చుట్టూ ఉంటుంది ఆరా రూపంలో. వాళ్ళ అనంత విశ్వమే వ్యక్తి రూపంలో ఉంటుంది, ఎనర్జీ రూపంలో. అనంత విశ్వమే వాళ్ళ చుట్టూ ఉంటుంది ప్రకృతి రూపంలో. వన్స్ ఈ అనంత విశ్వం నాతో ఉంది అన్న క్లారిటీ మన వ్యూవర్స్కి వచ్చాక భయం ఉంటుందా? నో ఫియర్, ఓన్లీ జాయ్ ఉంటుంది. ఇంకా లైఫ్ని ఇంకా బిగ్ వేలో డ్రీమ్ చేయబోతా ఉన్నారు. సో దీస్ ఆర్ ద 7 stages. ఈ 7 stagesలో మీరు ఎక్కడున్నారో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ రేర్గా చాలా తక్కువ మంది స్టూడెంట్స్లో లేకపోతే పార్టిసిపెంట్స్లో ఈ స్టేజ్ 7 రీచ్ అవుతూ ఉంటారు. కోచెస్ మీలాంటి వాళ్ళు అయితే ఆల్రెడీ స్టేజ్ 7 కన్నా ఎక్కువ కొన్ని స్టేజెస్ ఉన్నాయి. అవి ఇన్ ఫ్యూచర్ సార్ చెప్పబోతున్నారు మీకు. అంటే ఎన్లైట్మెంట్ పొందిన స్టేజెస్ అనేవి ఇన్ ఫ్యూచర్ మీరు డిస్కస్ చేస్తారు, అది కంపల్సరీ. వాటిలో మీరుంటారు కదా. ఆ డిఫరెన్షియేషన్ ఎలా దగ్గర చేయొచ్చు, స్టూడెంట్స్ ఏం చేయాల్సి ఉంటుంది, దానికి మీ వర్క్షాప్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి? ఓకే, చాలా రైట్ క్వశ్చన్ మీరు మెన్షన్ చేస్తున్నారు. ఆ డిఫరెన్షియేషన్ని వీళ్ళు కేమ్ అక్రాస్ అవ్వాలి. ఈ 7 స్టేజెస్ని వీళ్ళు ఎలా దాటి యూనివర్స్తో మమేకం అవ్వాలి అన్నది మీ పాయింట్. వీళ్ళందరి కొరకే మనం ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఏంటి అంటే లాంచ్ యువర్ ఫ్యూచర్ అనే ప్రోగ్రామ్. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో మీ భవిష్యత్తుని మీరే నిర్మించుకోండి అన్న బ్యాచ్ 2ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ బై గాడ్స్ గ్రేస్, బ్లెస్సింగ్స్ ఆఫ్ యూనివర్స్ వల్ల, డివైన్ పవర్ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల నెక్స్ట్ మంత్ May 15th నుండి ఆల్మోస్ట్ 7 days ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఈ హోల్ 7 days ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేయడం జరిగింది అంటే 99% ప్రాక్టికలే, 1% మాత్రమే థియరిటికల్. ఆ 1% థియరిటికల్ ఎందుకు ఇస్తున్నామంటే ప్రోగ్రామ్ అయ్యాక కూడా వాళ్ళ లైఫ్ లాంగ్ అదే సబ్జెక్ట్ని వాళ్ళ నిజ జీవితంలో ఆచరణలో పెట్టడానికి 1% థియరిటికల్గా ఇస్తూ ఉన్నాము. మిగతా 99.99% మొత్తం
ప్రాక్టికల్. మీకు నిజంగా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే, ధనవంతులు అవ్వాలి అని ఒక కంకణం కట్టుకుంటే, ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకి చేరుకోవాలనుకుంటే, మీ జీవితమే చాలామందికి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, మీరే ఒక మార్గదర్శకులుగా ఉండాలి అనుకుంటే, ఈ అనంత విశ్వ సహాయంతో మీరు దేన్నైనా అచీవ్ చేసుకోగలనన్న కాన్ఫిడెన్స్ కావాలి అనుకుంటే, ఈ 7 స్టేజెస్ని క్రాస్ అవ్వాలి అనుకుంటే, మనసా వాచా కర్మణ మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, మీ కొరకే ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇట్స్ నన్ అదర్ దెన్ లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు. ఇక ఎన్రోల్మెంట్కి టైం అనేది చాలా తక్కువ ఉంది, ఎందుకంటే స్లాట్స్ అనేవి అయిపోతూ ఉన్నాయి కాబట్టి. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు ఎన్రోల్ చేసుకున్నట్లయితే అంత త్వరగా మీకు పార్టిసిపేట్ చేసే ఆ సీట్ అనేది దొరుకుతుంటుంది అనమాట. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.